వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో కొంచెం గరంగా అధికారులకు బాగానే ఇచ్చినట్టుగా ఉన్నది. అయితే దానికంటే ముందు ఏంది మన స్కీమ్ల మీద, ప్రభుత్వ స్కీములేమో పనిలేక పెట్టారా పేదల కోసం? అధికారులు అలసత్వం ఎందుకు? మీరు ఎప్పుడు పూర్తి కావాలి, మీరు ఎంత పని చేస్తున్నారు అని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టర్లకు గట్టిగానే వీసీలో మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నాం మేము? మరి మీరు అధికారులు సరిగా పని చేయకపోతే అని అంటే పని చేయకపోతే అంటే చేస్తున్నారు, కానీ నిర్దేశిత సమయంలో మీరు ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేంటి మన ఏదైతే లక్ష్యం ఉందో ఇందిరమ్మ ఇళ్ళది, అవి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఇప్పుడు జూన్ 6 డెడ్ లైన్ అని చెప్పేసి జూన్ 2 నాడు కొన్ని గృహప్రవేశాలు, ఇంకో ఇప్పుడు సెకండ్ లిస్టు జూన్ 6 వరకల్లా డెడ్ లైన్ పెట్టిండు. జూన్ 6 వరకల్లా మీరు ఇది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి చెప్పిండు. అయితే ఇక మనం చెప్తున్నాం అదే, అధికారులు సరిగా కింది స్థాయి నుంచి పంచాయత్ సెక్రటరీ నుంచి ఎంపీడీఓ నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కలగలుపుకొని పనిచేస్తేనే కలెక్టర్లకు మంచి పేరు, కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి, అధికారులు చేస్తే బ్యూరోక్రసీ చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు. మరి ఇక వీళ్ళు చేయకపోతే ఎట్లా? అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మనం అక్కడ దాకా పోతే అక్కడ దాకా పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి. ఇక ఇదే ఇందిరమ్మ మెయిన్. ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో ఈ పథకాలు 6 గ్యారెంటీలలో ముఖ్యమైన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. ఎందుకంటే ఈ పేదవానికి కావాల్సినవి ఇవే కాబట్టి అందులో భాగంగానే మనం నిన్న ఫీల్డ్ మీదకి వెళ్తే కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలో అధికారులు అక్కడ మనం విజిట్కి వెళ్తే ఫీల్డ్ మీద చూస్తే ఇందిరమ్మ ఇల్లు నిన్న స్లాబ్ వేయడం జరిగింది. వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. అట్లనే ఆ మండలంలో కేటాయించినటువంటి లబ్ధిదారులను 36% అయింది ప్రాసెసింగ్లో, అంటే పనులు నడుస్తున్నాయి అని చెప్పిండు ఎంపీడీఓ గారు. అలాగే అక్కడ ఈ గారు, బి గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. స్లాబ్ నిన్న అక్కడ మండలంలోని మోడల్ హౌస్ స్లాబ్ కంప్లీట్ అయింది నిన్న. అది చూద్దాం. నిన్న మనం ఫీల్డ్ మీద ఆ విజిట్లో ఉన్నటువంటి ఆ విజువల్ కూడా వేద్దాం. మరి ఈరోజు రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ స్లాబ్ వేయడం, ఎంపీడీఓ గారు, ఈ గారు, డిఈ గారు, ఏఈ గారు కూడా, అట్లాగే గ్రూప్ కోఆప్షన్ ఎయిమ్స్ డైరెక్టర్ ఉన్నారు. మండల ప్రజలు ఆదర్శంగా తీసుకొని ఇంతకుముందు ముగ్గు పోయించినటువంటి వారందరూ కూడా త్వరగా అంటే జూన్ 2 వరకల్లా పూర్తి చేసి ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి మళ్ళీ మనం వాయిస్ తీసుకుందాం సార్ దగ్గర, అంటే ఎన్ని ఇండ్లు పూర్తయినాయి, ఏం కథ అనేది. ఇది బాగానే 50% పూర్తయింది, ఈరోజు అయిపోతుంది. నిజానికి సంతోషించదగ్గ విషయం. మనం కూడా సార్కు చాలా తొందరగా అంటే సార్ ఎన్ని రోజుల్లో పూర్తయింది సార్? ఇది ఎన్ని రోజుల్లో పూర్తి అయిపోయింది? 48 days. ఇంకా గ్రేట్. 48 daysలో కంప్లీట్ చేసుకున్నారు.
అంటే బహుశా ఇదే మండలం, నాకు తెలిసి ఇంచుమించు 8 మండల్స్ తిరిగినా ఇదే ఇదే ఇంత తక్కువ పీరియడ్లో వర్క్ కంప్లీట్ చేసుకున్న మోడల్ వస్తుంది. ఎనీహౌ కంగ్రాచులేషన్ ఆఫీసర్. అండ్ మిగతా విలేజ్లలో ముగ్గుపోసినటువంటి లబ్ధిదారులు కూడా ఇదే మాదిరిగా తొందరగా ఇల్లు పూర్తి చేసుకుంటారని చెప్పేసి మనం కూడా మన ఛానల్ B6 తరఫున లబ్ధిదారులను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆఫీసర్స్కు చెడ్డ పేరు రాకుండా, గవర్నమెంట్కు చెడ్డ పేరు రాకుండా ఆఫీసర్స్ పనిచేస్తున్నారనే ఉద్దేశం ప్రజల్లోకి మెసేజ్ పోవాలి కాబట్టి ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు తొందరగా పూర్తి చేసుకోవాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. दीवार के ऊपर लगाए तो क्या होता था? అందుకే లేని కారణాలు చెప్పి కింది స్థాయి అధికారులారా లబ్ధిదారులను తిరస్కరించకుండా బేస్మెంట్ ఉన్న ముందు పోసుకున్న వారికి కూడా 600 SFTలోనే ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి గ్యారంటీ తీసుకొని ఇవ్వమని చెప్పి మంత్రి గారు ఎప్పుడో చెప్పిండ్రు. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వమని చెప్పిండ్రు. ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయండి, సహకరించాలి. సహకరించడమే మీ డ్యూటీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులారా, ప్రభుత్వం చెప్పినట్టున పోతే మరి ఇంకెవరు చెప్తారు? అందుకే మంత్రి గారు ఇక చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ఇంత జాప్యమా? ఎమ్మెల్యేలతో ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదు? కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. జూన్ 10లోపు లబ్ధిదారుల జాబితా సిద్ధం కావాలని ఆదేశం. జూన్ 6లోపు, జూన్ 10 కాదు, జూన్ 6లోపు, జూన్ 6లోపు జూన్ 6వ తారీఖులోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించిండు. హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష. సరే, ఇది రాష్ట్రం అంతటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ జిల్లా సమీక్ష చేసినా కానీ ఆ జిల్లాకి అని కాదు, ఒక జిల్లాలో సమీక్ష చేసిందనంటే వేరే జిల్లాలో సరే అప్డేట్ లబ్ధిదారుల అప్డేట్ ఎక్కువ చేసినటువంటి జిల్లాలో అది కాకుండా, కానీ ఎక్కడైతే అలసత్వం ప్రదర్శిస్తారో ఆ జిల్లాల అధికారులందరికీ వర్తిస్తుంది. ఇదే ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళ అప్డేట్. ఇంకోటి దీంట్లో ఏంటంటే, సరే వీళ్ళు 24 గంటల్లో ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. 24 గంటల్లో ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ప్రజలే ముఖ్యం. చేసేదే ప్రజల కోసం, మనం అమలే ఇంకా ఏంటండి, ప్రజల కోసమే కదా మీరు ప్రకటించింది, చేసేది ప్రజల కోసమే కదా. మేము అందుకోసమే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు నిరుపేదలకు పేదలకే చెందాలనే కాన్సెప్ట్తోనే మేము కూడా ఈ ఛానల్ పెట్టుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూ మీటింగ్లో అధికారులపై మంత్రి పొంగులేటి అసహనం. తప్పకుండా అసహనం కాదు, మధ్యలో అంటే ఈ పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీ వాళ్ళు, ఇంకా హౌసింగ్ ఏఈలు వీళ్ళందరూ ఎక్కడ అలసత్వం ప్రకటించినా, ఒకవేళ ఇల్లుండి అంటే
క్యాండిడేట్స్ కేటాయించిన వాళ్ళకు సస్పెండ్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ అని చెప్పేసి ఆ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా జర కింది స్థాయి అధికారులు వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని తాపత్రయపడుతుంటే దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఫ్రేమ్ కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా? ఒకేసారి 3,500 ఇండ్లను శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇస్తామంటే కుదరదు. లబ్ధిదారుల ఎంపికలో 60 ఏళ్ల పరిమితి ఉందని ఎవరు చెప్పిండ్రు? ఎవరని చెప్పిరా? మంత్రి గారు స్వయంగా ప్రకటించిండు 60 ఏజ్ లిమిట్. బతికేటోనికి నాకు అర్థం కాదు. 60 ఇల్లుకి ఏజ్ లిమిట్ ఏంటండి? ఉద్యోగమా? మంత్రి గారు చెప్తున్నారు ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు అని చెప్పేసి. 24 గంటల్లో పెండింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. మిగతా వాటికి June 6 డెడ్లైన్. ఈలోపు అన్ని క్లియర్ చేయాలి. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలే ముఖ్యం, పనితీరులో ఉద్యోగుల ముఖం చూడం అంటూ వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి హన్మకొండలో కలెక్టరేట్లో ధాన్య సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇంద్రమ్మ ఇండ్లు, భూభారతి, వరంగల్ ఎయిర్పోర్ట్ అంశాలపై జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం వీరందరూ కలిసి సమీక్ష చేసినారు. అదే సమీక్ష ఇక పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? మంత్రి అసహనం. నకిలీ సీడ్స్ దందా నిందితులను ముట్వాడ పోలీసులు మార్చి 23న అరెస్టు చేసినట్లు గ్రేటర్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ షేక్ నలీమా చెప్పగా, వారిపై పీడీ యాక్ట్ పెట్టారా అంటూ మంత్రి ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ ఇంకా పెట్టలేదని చెప్పడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పట్టుకున్నాక పీడీ యాక్ట్ పెట్టాలి కదా, ఇది సీజన్. పట్టుకున్నాక మంత్రి గారి దృష్టిలో కూడా మంత్రి గారి ముందే పెట్టలేదు అని చెప్తే ఉంటారా? అసలు ఈ కింది స్థాయి ఉద్యోగులు అయితే సస్పెండ్ అయ్యాడు. అందుకే స్కీమ్లు ఏవైతే అంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆ పథకాలు ప్రకటించే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి పథకాలను ప్రజలకు చేకూర్చే సమయంలో కింది స్థాయి అధికారులు ఇదేంటి అలసత్వం ప్రకటిస్తే ముఖం మాత్రం చూసేది లేదు. ఎవరైనా సరే అని చెప్పేసి అంటే అదే ఇంతకుముందు అప్డేట్ ఇచ్చినట్టుగా మంత్రి గారు మన పొంగులేటి శ్రీనివాస సస్పెండ్ చేయొచ్చు, రిమూవల్ కూడా చేయొచ్చు సర్వీస్ నుంచి నిజామానికి చెప్తే. అది అందుకోసమే ఈ ఇందిరమ్మ ఇల్లు ఈ రేషన్ కార్డులు ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నట్టున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్డేట్ ఇస్తే తప్ప అది బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అంటే కొన్ని వచ్చినట్టున్నాయి. నిన్న మనం ఒక రేషన్ డీలర్లో ఒక దగ్గర వచ్చినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మళ్ళీ చెప్తున్నాం రిక్వెస్ట్గా, గ్రామాల్లో, మండలాల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మండలాధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు మీరంతా ఏంటంటే శాంక్షన్ అయినటువంటి ఇండ్లను ఒకవేళ కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవారు ఉంటే, ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళను తీసుకొని ఇవ్వండి, ఫుల్ఫిల్ చేయండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా అలా చేస్తే మీకు కూడా ఎఫెక్ట్. డైరెక్ట్ మంత్రి గారే చెప్తారు కదా, ఇంకా దాంట్లో ఇంకేమున్నది? ఇక అంత గట్టిగా ఇచ్చిండు కాబట్టి ఇక కొంచెం జాగ్రత్త పెట్టుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మనం అన్నట్టు నిన్న మన ఫీల్డ్ మీద వెళ్తే రామారెడ్డి అండ్ మాచారెడ్డి సార్నగర్ ఈ రామారెడ్డి మండలంలో మోడల్ హౌస్ స్లాబ్ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు, పార్టీ వాళ్ళు. అయితే అధికారులు ఎంపీడీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ డిఈ గారు, ఏఈ గారు, ఈఈ గారు వాళ్ళు కూడా ఉన్నారు. మోడల్ హౌస్ స్లాబ్ నిన్న కంప్లీట్ అయింది అక్కడ. అది వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసినారు. మేము కూడా అప్పుడు చెప్తూనే ఈ స్లాబ్ అది కంప్లీట్ చేసుకొని మండలంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఒక మెసేజ్ కూడా ఇచ్చారు, మీరు కూడా తొందరగా పూర్తి చేసుకోండి అని చెప్పేసి. అంటే ఎంత 33% అన్ని ఇండ్లు పర్సంటేజ్ అంటే కొన్ని సమ్ ఆఫ్ ఇండ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సారు, తిరుపతి రెడ్డి సారు. సో అది కూడా మనం ఫీల్డ్ విజిట్ ఉన్నాం కాబట్టి అది చూసేద్దాము వీడియో.
ఇక ఇవి మనకు ముఖ్యమైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాల వార్తలు అయితే ఇక ఇవన్నీ వెలుగు పేపర్లో వచ్చినటువంటిది. అలాగే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర మేడం ఎమ్మెల్సీ కవిత గారు ఇక ప్రయాణం ఏంటి పెద్ద ఆయన కూతురు గారే ప్రకటించారు అని అంటే ఈ దాంట్లో అంటే మన లేఖ నుంచి మొదలైనటువంటి గొడవ ఇది. అది ఇది తీసుకొని చూద్దాం మనం ఎందుకోసం అంటే పెద్ద వార్త కదా ఎంత కాదన్న. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర మెర్జ్ చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్ట్ అంటూ నాపై ముద్ర వేశారు. రేవంత్కు కోవర్టు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. కవిత ఈ వార్త ఇట్లా ఉంటే దాని పక్కనే రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అతను కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్. సరిపోయిందా? ఇద్దరు ఆ పార్టీ ఈ పార్టీ రెండో ఒకటి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఒకటి అని చెప్పేసి ఈ పార్టీలన్నీ ఒకటి, ఈ రెండు పార్టీలు కాదు మళ్ళీ వీళ్ళు కాకపోతే బహిరంగంగా చెప్పేసుకున్నారు. ఇక ఇంకేమున్నది? కవిత దెబ్బకు 2 పార్టీలు విరవేల రైట్ కదా, వాస్తవమే. ఎందుకోసం అక్కడ రాజాసింగ్ను మాట్లాడింది కాబట్టి బీజేపీకి ఈ ఇరకాటమే, ఇక్కడ కవిత గారు మాట్లాడారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన వాళ్ళకు విషయమే. అంటే మొత్తానికి కేసీఆర్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రం వచ్చింది. నేను ముందే చెప్పిన 4 స్తంభాల ఆట పోయి ఇప్పుడు ఇది 2 స్తంభాల ఆట అనొచ్చు. ఎందుకంటే పెద్ద ఆయన అల్లుడు గారు అట్లాగే మన కేటీఆర్ గారు ఒక దిక్కు అయితే కవిత గారు ఒక దిక్కు. ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఎవరు మన పెద్ద కేసీఆర్ గారు ఉన్నట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉన్నది. బహిరంగం అయిపోయింది కదా, అది కుటుంబ గొడవ అనుకోండి, అదొక ట్రాజడీ అయింది. ఒక సినిమా తీయచ్చు. బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. ఏం దుమారం పడైంది మీకు? అందుకోసమే మనం చేసినటువంటి ఇంతకుముందు వార్తలో బీసీ ఎస్సీ ఎస్టీలు కలగలిపినటువంటి నాయకత్వంలో రాజకీయ పార్టీ అవసరం. రాజకీయ వేదికలన్నీ ఒక దగ్గర ఉన్నారు కదా, ఆర్ కృష్ణన్న, సురేందరు, యాదాల సురేందరు అండ్ మన ఇంకా ఎవరు ఇప్పుడు మల్లన్న, తిరుమల మల్లన్న, తొలివెలుగురాగన్న లీడ్ తీసుకుంటే ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా అవసరం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే బీసీల ముఖ్యమంత్రి అయ్యి ఈ వర్గాలన్నీ కలగలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా మనకు బీసీ నాయకత్వంలో రాజకీయ పార్టీ రావాలి. బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వంలో రాజకీయ లీడ్ చేసేది అధ్యక్ష పదవి బీసీలో అయినా సరే ఎవరైనా సరే, కానీ బీసీ రాజకీయ పార్టీ మాత్రం అత్యవసరం. 2028 ఎన్నికల వరకల్లా ప్రస్తుతం కావాలి. ఎందుకంటే అప్డేట్ మనం స్థానిక సంస్థల ఎన్నికలతోనే సత్తా చూపెట్టాలి. సర్పంచ్ల ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ వాటి ఎన్నికలతోనే అవును గ్రామాల్లో ఉప్పెనలా ఇప్పటి నుంచే బీసీలంతా ఏకంగా బీసీ ఎస్సీలంతా కలగలిసిపోతేనే అప్పటికి సర్పంచ్ ఎన్నికలు గెలవచ్చు. ఎంపీటీసీల్లో జడ్పీటీసీల్లో సత్తా చూపిస్తే 2020 ఇది ఇటు ఉందిరా బాబు మనం ఆగమయ్యేటట్టు. అంటే పవర్ మాస్టర్ పవర్ ఇస్ ద కీ అంటే ఒక ఉంది కాదు, ఆ పవర్ రాజ్యం యొక్క ఆ కుర్చీలో కనుక మనోళ్ళు ఉంటే ఖచ్చితంగా మన వర్గాలకు న్యాయం అనేది జరుగుతుందని గట్టిగా ప్రగాఢంగా నమ్ముతాం. ఆ దిశగానే మనం ముందు నుంచే పనిచేస్తున్నాం. ఈ బీసీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కాదు, ముందు నుంచి మనం సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాము. ఈ యొక్క ఎన్నికలను బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి పోరాడి బీసీలను ఎక్కడ జనాభా ఉంటే అక్కడక్కడ గెలిపించుకుంటూ పోతేనే మనం 28 కల్లా వాళ్ళకు ఒక మెసేజ్ ఇప్పుడే పంపాలి. ఇప్పుడు పోతేనే ఆయా వర్గాలు ఏ వర్గాలు మీకు మళ్ళీ మనం విశదీకరించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఇప్పటి నుండే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కావచ్చు, సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆడియన్స్ వ్యూయర్స్ అందరినీ ప్రజలను రిక్వెస్ట్. ఇక ఈ రాజకీయ పార్టీలు అయితే ఇక కొన్ని జాగాలలో ఇందిరమ్మ కమిటీల
ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో బాగా డెప్త్గా చొచ్చుకుపోయి వచ్చిన వారిని కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు, వాళ్ళు పేదోళ్ళే అయినప్పటికీ ఎందుకు ఇస్తారు అన్నటువంటి మన దగ్గర ఉన్నది. అదొక రోజు ప్రత్యేకమైన స్పెషల్ వీడియో చేసి చేరాల్సిన చోటుకి చేరుస్తాం దాన్ని. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ ఎప్పుడో ముందు నకిలీ విత్తనాలు ఎట్లా గుర్తుపట్టాలనో ప్రజలకు ఒక కలెక్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించమని చెప్పారు. వాళ్ళు ఉన్నారు కదా మండలాల్లో, వాళ్ళ ద్వారా ఎలా గుర్తుపట్టాలనేది ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని నకిలీ విత్తనాలు బోలెడు ఉన్నాయి, కానీ వాటిని ఎట్లా గుర్తుపట్టాలని చెప్పేసి ప్రజలకు అవగాహన ఇలా కస్టమర్కి తెలవాలి, వ్యవసాయదారునికి తెలవాలి. తెలిస్తే అవి రెండు చూస్తే ఇది కాదు ఒరిజినల్ కాదని, ఇది ఒరిజినల్ కాదు నకిలీ అని చెప్పేసి ఇలా పడేసి ఒరిజినల్ కావాలని చెప్పేసి కొనుక్కుంటుంది. అప్పుడు అది ఈపీ బాధలు యాక్ట్ బిక్టు ఇవన్నీ కేసులు ఇవన్నీ ఉండే. ఒకటిన బీసీ సంఘాల మీటింగ్, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. జాజల శ్రీనివాస్ మన ఇంతకుముందు సురేంద్ర అన్నాం కదా, జాజాల శ్రీనివాస్ పెట్టాలి ఇంకెప్పుడు. ఇక ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలి. డీజీపీ జితేందర్ ఈ మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలి అని అంటే, కామారెడ్డిలో ఒకసారి ఇక్కడ కామారెడ్డిలో ఉన్నది ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎన్ని ఇదైతే అని చెప్పేసి అది అందరికి గుర్తున్న సంగతి. అందంగానే ఎన్ని జరుగుతుంది. ఇక అంగన్వాడీ ఆశాల జీతాలు పెంచుతాం, మంత్రి సీతక్క. రక్తహీన రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. రిటైర్మెంట్ బెనిఫిట్గా అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు. అంగన్వాడీ స్కూల్స్ అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్సే. ఇందిరమ్మ అమృత స్కీమ్ లాంచ్ చేసిన మంత్రి సీతక్క ఇదే ప్రోగ్రాంలో అంగన్వాడీలకు ఆశాలకు జీతాలు పెంచుతామని కూడా ప్రకటించింది. బాలామృతం అని అనుకుంటే ఇంతకుముందు ఉన్నది. ఆ బాలామృతం పేరే ఇందిరమ్మ అని, ఏంటి ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది ఇందిరమ్మ అమృత స్కీమ్ అని చెప్పేసి లాంచ్ చేసినటువంటి ప్రోగ్రాం చూస్తున్నాం ఇక్కడ మనం. అదే ప్రోగ్రాంలో పెంచాలి. ఎందుకంటే పాపం చాలా కష్టపడతారు కదా అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ కానీ. ఇగో 4 మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, 4 స్తంభాల ఆట. 4 స్తంభాల ఆట కాదు, ఇప్పుడు 2 స్తంభాల ఆటకే అనుకోవాలి. ఇక ఇటు హరీష్ అన్న, అటు కేటీఆర్, ఇటు పెద్ద ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇటు కవితక్క. ఈ నలుగురు కాబట్టి 4 స్తంభాల ఆట అని ఇక్కడ రాసింటు. కానీ 4 పోయినాయి. కవితక్క ఒక్కరే సింగిల్గా ఉన్నారు, వీళ్ళు ముగ్గురు దిక్కు కాబట్టి 2 స్తంభాల ఆట అనుకుంటే మంచిగా ఉంటుంది. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే హరీష్ రావణ ఎప్పుడో తీసుకుంటే కట్టన్న మాట్లాడద్దు, మీరు మంచోరు. కానీ మీరు కనుక తీసుకుంటే మొన్ననే మంగళవారం ఇక్కడ గుడికి వచ్చారు, కాలభైరవ టెంపుల్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కామారెడ్డి గారు. మీరు తీసుకుంటే తప్ప పార్టీ లేదు, పెద్ద అయినా మళ్ళీ తిరిగి వచ్చే తప్ప పార్టీ నిలబడే పరిస్థితులు కనబడతలేదు కింది స్థాయిలో కార్యకర్తలు. అట్లా ఆయుధాలు వదిలిపెట్టి నూతన చరిత్ర నిర్మాతల కండి. ఎవరిని? మన మావోయిస్ట్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఇందులో ఉన్నట్టు వారు కావచ్చు. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా జనజీవ స్రవంతులకు రావాల్సిందే. రాజ్యం అనేది చాలా బలంగా ఫోర్స్ పెట్టింది కాబట్టి మీరు తప్పనిసరిగా, ఎందుకంటే మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క నాలెడ్జ్ని రాజ్యాంగపరంగా జనంలోకి వచ్చి ఈ రాజకీయ పరంగా బ్యాలెట్తో బుల్లెట్తో కాదు, బ్యాలెట్ ద్వారా తీసుకురావడానికి
ఈ ఒక మార్గం ఉంది కాబట్టి ఇదే మనకు సరైన మార్గం కాబట్టి మీరు ఈ దారిని ఎన్నుకోవడం బెటర్ అని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు జనజీవన స్రవంతులకు రావడమే బెటర్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరు రాసిన ఇక ఇవి వెలుగు పేపర్ అయితే సాక్షిలో కూడా ఏంటి ఇందులో ఒక బాబత్త ఈసారి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ మునిగినావా నేనెందుకు చేరుతా, ఎవరు ఎక్కడ చేరుతారో అప్పుడు వైరు కదా మరి తెలంగాణ వచ్చిన సమయంలో 9 మంది వెళ్ళి మీ కుటుంబం 9 మంది కుటుంబం మొత్తం వెళ్ళేసి అక్కడ సోనియా గాంధీ గారి పాదాల మీద పడ్డప్పుడు మునిగేనావనా తేలేనావనా తెలియదా. వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది 2 పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. కాకపోతే ఓటింగ్ లేకుండా ఏంది ఆ రోజు అంత కష్టకాలం అంత క్రిటికల్ పరిస్థితులు కూడా పార్లమెంట్ డోర్స్ పెట్టేసి కూడా మీరా కుమార్ గారు ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నట్టు ఉండి ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం మనకు తెలంగాణ ఏర్పడ్డది విషయం తెలుసు కదా. అది మర్చిపోవద్దు, ప్లస్ అట్లా మర్చిపోరు కూడా. మీరు ఇప్పుడు మునిగినావని మీకు ఇప్పుడు అనిపిస్తుంది కదా, మరి మీరు ఈ కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఏది మునిగినావనో మాకు ప్రజలకు అర్థం, ప్రజలు తెలుస్తారు కదా. మీరే మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఈ చర్చ ఎందుకు వచ్చిందని అంటే ఈ మేడం గారు ఎందుకు మాట్లాడారు అంటే మన ఎవరినో సోనియా గాంధీని కలిసిండ్రు అని చెప్పేసి ఎవరో బయటకు లీక్ ఇచ్చారు కాబట్టి అది. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు 100% కాదట 101% ప్రయత్నాలు జరిగాయి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు. అది నిజమేనని రాజాసింగ్ కూడా అక్కడ ప్రకటన. ఇక గద్దరన్న పేరు మీద అవార్డు ఒకటి నెలకొల్పిండ్రు కదా, ఆ అవార్డును సైతం ఇచ్చిరు తెలుగు ఇండస్ట్రీలో. ఇది శుభ సూచకం. అయితే ఉత్తమ నటుడు ఇక అదేం స్మగ్లింగ్ సినిమా అది జైలు కూడా వచ్చిండు, అది కోర్టుకి ఒకరోజు ఉండి మెగాల మీద అయింది కదా, అతనే ఉత్తమ నటుడు అల్లు అర్జున్. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన జ్యూరీ ఉత్తమ నటుడు. అట్లాగే దేవరలో కంపోజ్ డాన్స్ మాస్టర్ ఉంటారు కదా, ఆయనకు ఒక అవార్డు. మిగతా కల్కి ప్రభాసం ఉంటా ఉత్తమ చిత్రం కల్కి. అట్లాగే ఇక నివేదా థామస్ వీరికి గద్దర్ అవార్డులు జ్యూరీ కమిటీ ప్రకటించింది. అయితే ఒకటి ఆర్టీసీ మీద చాలా పెద్ద వార్త ఉంది, అది మనం దాన్ని ఒక ఎపిసోడే చేయాలి, ఒక చేయాల్సిన చేద్దాం. అది ఇక దాన్ని సపరేట్గా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎందుకంటే ఆ ఎలక్ట్రికల్ బస్సులు కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామన్నది, కానీ అయితే ప్రభుత్వం తీసుకుంటే ప్రభావం ఏం లేదు, తప్పేం లేదు. ఎందుకంటే వచ్చే సబ్సిడీ డబ్బులు రాయితీ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతోని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బస్సులను సంస్థ రిపేర్ దాన్ని కొంచెం ఒక పేరు ఉంది, అందుకోసమే అది ఒక ఎపిసోడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఏదైతే ప్రైవేట్ సంస్థ ఉన్నదో ఆల్రెడీ ఉన్నది కదా, ఈవీ బస్సులు నడుస్తున్నాయి కదా ఆర్టీసీలో, ఆ బస్సులకు ఆ కంపెనీకి మాత్రమే ఇవ్వడానికి ముందుకు వస్తుంది. వీళ్ళకు ప్రభుత్వాలకు ఇస్తే డబ్బులు దీంట్లోకి పోతాయి కాబట్టి మేము మీకు ఇవ్వము, మేము అదే సంస్థకి ఇస్తామని అంటున్నారు. సో ఇవి ఈరోజు ఇటువంటి ఉన్నటువంటి మన వార్తలు. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే నందమూరి వంశం లేని మహానాడు, అది ఇక ఆల్రెడీ హరికృష్ణ ఉన్నప్పటి నుంచే నడిచింది కాబట్టి మెల్లమెల్లగా నారా లోకేష్ ఉన్నాడు కదా, అతన్ని ముందుకు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు నడుస్తూనే ఉంటే ఎట్లా ఉన్నా తప్ప కానీ నడుస్తున్నాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాలకృష్ణ గారు రాలేరు, జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేరు. ఇక ఇది అధికారులారా తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసన్న గారికి ట్వీట్ల ద్వారా మెసేజ్ల ద్వారా పోతాయి కాబట్టి ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్లను జూన్ 6 వరకల్లా బెనిఫిషియర్స్ను లిస్ట్ అవుట్ చేసి అన్ని జిల్లాల్లో జాగ్రత్తగా ఇస్తే
లబ్ధిదారుల ఎంపిక చేయమని చెప్పేసి డెడ్ లైన్ పెట్టింది కాబట్టి అప్పటి వరకు కంప్లీట్ చేస్తారని చెప్పేసి కోర్టు నిన్న రామారెడ్డి మండల్లో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ రామారెడ్డి మండల్లో మోడల్ హౌస్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం మన ఛానల్ తర్వాత కన్వర్ట్ చెప్తూ చూస్తూనే ఉండండి వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ ఫ్రెండ్స్ ప్రజలారా. మేము ఛానల్ పెట్టి ఏదో అయిపోదామని కాదు, ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్లు నిజమే మేము ఎవరితోని ఎంత దూరమైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరు కింది స్థాయిలో ఉంటారు, పై స్థాయి మనకు రాజకీయ వార్తలు అనివార్య కారణాల వల్ల ఏం తీసుకోవాల్సి వచ్చింది. ఈ స్కీమ్ల కోసమే అది ఇప్పుడు ఇంకోటి రాజీవ్ యువ వికాసం కూడా ఉన్నది. దాంట్లో కూడా సరే ఇప్పుడు 2 నాడు 50,000 లోపు 50,000 వరకు ఇచ్చేస్తామన్నారు. 50,000 తర్వాత మాత్రం మరి ఎప్పుడు సెప్టెంబర్లో అని చెప్పేసి అన్నారు. ఒక అధికారి చెప్పిండు మనకు సెప్టెంబర్లో ఉన్నాయి, సెప్టెంబర్లో ఉంటాయి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలవి సెప్టెంబర్లో ఇస్తారు అప్పటికి అని చెప్పేసి ఒక అప్డేట్ మనకు చెప్పిండు ఒక అధికారి, పేరు చెప్పకూడదని చెప్పేసి. సరే ప్రభుత్వం ఈ స్కీమ్స్తోనన్నా ఈ 5 ఏళ్ళలోనన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది, ఇంకా 3 ఏళ్ళ వరకునన్నా ప్రజలకు ఈ పూర్తి స్థాయిలో పథకాలు అందితే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. తిరిగి అప్పటికి మళ్ళీ సోర్సెస్ అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల దగ్గర పేరు ఉంటుంది, ఓట్లు అడగడానికి కానీ దేనికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెప్తూ అట్లాగే అధికారులను రిక్వెస్ట్ చేస్తుంది. ఈ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పంపిణీ దగ్గర అట్లాగే రాజీవ్ యువ వికాసం ఈ 3 స్కీమ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ప్రజలకు స్కీమ్లు చేరితేనే ప్రభుత్వం మీద మంచి పేరు ఉంటుంది, ప్రభుత్వానికి ప్రభుత్వం పైన మంచి పేరు ఉంటుంది. అట్లా ఎట్ ద సేమ్ టైం అది మూడోది కూడా ఏంటంటే చైన్ సిస్టంలో అరే అధికారులు బాగానే పనిచేశారు కాబట్టి మనకు మంచి పేరు ఉంది ప్రజల దగ్గర అని చెప్పేసి మీకు రావాల్సినటువంటి మీ సమస్యలు కూడా ప్రభుత్వం తీరుస్తుంది. అందుకోసమే ఒకదానికోటి ముడిపడి ఉంటుంది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు అధికారులకు. సో కానీ అక్కడక్కడ కొంతమంది ఉంటారులేండి కిటుకులు పెట్టే అధికారులు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. ఇక ఇది ఈరోజు చూస్తూనే ఉండండి V6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.